పాపిని ప్రలాపిని యేసువా శరణార్థిని పాపిని ప్రలాపిని యేసువా శరణార్థిని. శాపపు భారము మోయుచు వేదనలో జీవించి తిని పాపపు శాపము పాపగని సిలువే రక్షణ శృంగమని నమ్ముచు నీదరి కరిగి తిని పాపిని ప్రలాపిని పరమార్థమని ఎంచితిని క్షణభంగురమగు దేహపు వాంఛలు పరమార్థమని ఎంచితిని మృగతృష్ణలకై పరుగులు తీసి జీవితమునని నలసితిని నూతన జీవమునుగని సిలువే నాకిల శరణమని నమ్ముచు నీదరి కరిగి తిని పాపిని ప్రలాపిని యేసువా శరణార్థి పాపిని ప్రలాపిని యేసువా శరణార్థిని పాపిని ప్రలాపిని యేసువా శరణార్థిని. I wrote this in my teenage before I got job in ECIL. అప్పుడు రాసినటువంటి పాట. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి అడిగాను, ప్రభువా నేను పాపిని పాపిని పాట ఇంత ఫాస్ట్ బీట్లో ఉండొద్దు కదా, దుఃఖకరమైన థీమ్ కదా, కొంచెం మారుద్దామంటే నువ్వు మార్చొద్దు, నోరు మూసుకొని నేను నడిపించినట్టే రాయి పాట అని చెప్పాడు. పాపిని అని చెప్పుకునేటప్పుడు కొంచెం సిగ్గుపడి చెప్పుకోవాలి కదా, మరి ఇంత ఫాస్ట్ బీటు ఇది నాకు బాగలేదు, నచ్చలేదని చెప్పా యేసయ్యకు. యేసయ్య అన్నాడు, పాపివి మాత్రమే అయితే నీకు సంతోషించే కారణమే లేదు, నువ్వు ప్రలాపివి కూడా కాబట్టి ఏడుస్తున్నావుగా, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ టు జస్టిఫై యూ. యు ఆర్ నాట్ ఓన్లీ ఏ సిన్నర్ బట్ యు ఆర్ ఏ పెనిటెంట్ సిన్నర్, రిపెంటెంట్ సిన్నర్. సో యు బీ హ్యాపీ. కనీసం పాపాన్ని గూర్చి ఏడ్చే కృప నేను నీకు ఇచ్చాను కదా, అందుకైనా నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పాడు దేవుడు.
అప్పుడు నేను అదే రాగం కన్ఫర్మ్ చేశాను. నేను రాసిన చాలా పాటల విషయంలో దేవునికి నాకు కొంత సంభాషణ జరిగి చాలాసార్లు ఇట్లా బాగలేదు కదా అని చెప్పిన సందర్భాలు ఉండే. కానీ యేసయ్యకు చాలా ఓపిక. నా మూర్ఖత్వం అంతా భరించి ఇన్ని సంవత్సరాలు నేను ఆయనతో నడిచే కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. మొదటి తిమోతి 4:7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చిన్న మాట, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా మిక్కిలి గొప్ప దేవా, మా ప్రభువా, అగాపే సంపూర్ణ సువార్త సహవాసపు ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క సెంట్రల్ చర్చ్లో చాలా సంవత్సరాల పాటు చర్చ్ సెంట్రల్ ఆఫీసులో ఎవ్రీ ఫ్రైడేనైనా యూత్ మీటింగ్ మేము నిర్వహించుకున్నాము. అయితే మధ్యలో కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని కారణాలను బట్టి కొంచెం వెనకబడడం జరిగింది. యూత్ మీటింగ్ నెగ్లెక్ట్ అయింది, ఎక్కువ మంది రాలేక. అనేక కారణాలతో మా ప్రభువా యూత్ మీటింగ్ నిర్వహణలో కొంత గ్యాప్ వచ్చిందయ్యా. నీకు అన్నీ తెలుసు సర్వజ్ఞుడా. అయితే మరలా అగాపే సంపూర్ణ సువార్త సంఘపు సెంట్రల్ చర్చ్లో వీక్లీ యూత్ మీటింగ్స్ మళ్ళీ పునరుద్ధరించాలని ఒక శుభ సంకల్పం, సత్సంకల్పం నిదాసుడు సంఘ కాపరి మొదలుకొని అందరిలోనూ అనేక మందిలోనూ మీరు ఈ మంచి సంకల్పం పుట్టించినందుకు యేసయ్యా నిన్ను స్తుతిస్తున్నాం. ఇప్పుడు ఆరంభమైన ఈ యవనస్తుల సమాజ కూటం ఇంకా మధ్యలో ఎప్పటికీ ఆగిపోకుండా యేసయ్యా నీ రెండో రాకడ వరకు ఇలాగున కొనసాగి అనేక మంది క్రీస్తు యేసుకు మంచి సైనికులను ఇక్కడ తరబీదు చేసి లేవనెత్తి ప్రతిష్ఠించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి వేదికగా, శిక్షణ శిబిరముగా మీరే దీన్ని నడిపించమని, నిర్వహణ చేసి మీరే మహిమా ఘనత పొందమని పరమ తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా, ఈ యుగపు మా ఇమ్మానుయేల్ అయినటువంటి పరిశుద్ధాత్మదేవా, మా సేనాధిపతి అయినటువంటి యేసుక్రీస్తునాథ, మీరే ఈ యూత్ మీటింగ్ని నిర్వహించి ఆశీర్వదించి నానాటికి సంఖ్యలోను ఆత్మీయ అంతస్తులోను మమ్మల్ని ఇంకా ఉన్నత దశకు అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చి దేవుని చిత్తము నెరవేర్చే బలశూరులు వందలాది మంది ఇక్కడ హాజరై మా దేశానికి వెలుగై ఉప్పై జీవించుటకు ప్రభు సహాయము చేయమని ఇప్పుడు నీ వాక్యాన్ని పంపించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియ సోదరి సోదరులారా అని అనలేను. నాకు కుమారుడు కుమార్తెలు మీరందరూ, యు ఆర్ మై చిల్డ్రన్. మరి నిన్న ఒక యవనస్తురాలి వివాహ విషయం మాట్లాడడానికి వెళ్తే నన్ను తాతయ్య అని చక్కగా పిలిచిందమ్మా. ఐ వాజ్ సో హ్యాపీ. దెర్ ఆర్ మెనీ యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆఫ్ మ్యారేజబుల్ ఏజ్ కాల్ మీ తాతయ్య. అరే నేను పెద్దోడు అయిపోయినని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మరి మీరందరూ నా పిల్లలు.
మీకందరికీ దైవాశీస్సులు పలుకుతూ క్లుప్త సందేశానికి ఉపక్రమిస్తున్నాను. ఈ రోజు నుండి డెఫినెట్గా ఎవ్రీ ఫ్రైడే ఇక్కడనే మనం యూత్ మీటింగ్ గ్యాదరింగ్ మనం గ్యాదర్ అవుతాము. ఈ ప్రాంతంలో ఇంకా చాలామంది యవనస్తులు మనతో చేరుతారు. నా దీర్ఘదర్శిని గనుక దూరదృష్టితో చెప్తున్నాను ఏంటంటే, ఆదివారం కాంగ్రిగేషన్ అంత పెద్ద యవనస్తుల సమాజం ఇక్కడ తయారవుతుంది తప్పకుండాను. సో దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. ఏదో చైల్డ్స్ గేమ్ కాదు, పిల్లలాట కాదు, ఇది డెడ్లీ సీరియస్ మ్యాటర్. ఐఎమ్ ఏ హ్యూమరస్ మ్యాన్. ఐ లాఫ్ అండ్ ఐ మేక్ అదర్స్ లాఫ్. నేను నవ్వుతాను, నవ్విస్తాను, కానీ బ్రతుకు నవ్వుల పాలుగా అవద్దు. నవ్వుతాను, నవ్విస్తాను, కానీ భక్తి నవ్వులాట కాదు, డెడ్లీ సీరియస్ అఫైర్. కనుక మనం సీరియస్గా తీసుకుందాం. యు ఆర్ ఆల్ గుడ్ పీపుల్, యు లవ్ ద లార్డ్ అండ్ యు ఆర్ వెరీ ఆనెస్ట్ పీపుల్. మనం కలిసి ఒక మహాసైన్యంగా రూపొంది శరీర సంబంధమైన ఆయుధాలు లేకుండా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలతో మన దేశంలోని చీకటి దురాత్మల సామ్రాజ్యాన్ని పెళ్లగించి కూలద్రోసి మన దేశంలో దేవుని వెలుగు, దేవుని సత్యం, న్యాయం నింపడానికి మనం కంకణం కట్టుకుందాం. ఇంత గొప్ప అద్భుత కార్యం చేయడానికి సమర్థులెవరయ్యా అంటే మీరే. యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్. మీరు ఈ పని చేయగలరు. కాబట్టి కంకణం కట్టుకుందాం. చదవబడ్డ లేఖన భాగంలో పౌలు భక్తుడు తిమోతితో మాట్లాడుతున్నాడు. ప్రసంగ ప్రారంభం. పౌలు భక్తుడు తిమోతితో మాట్లాడుతున్నాడు. అసలు మొట్టమొదట ఈ నేపథ్యం చూద్దాం. తిమోతితో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడైన తిమోతికి శుభం అని చెప్పి వ్రాయునది. వీళ్ళిద్దరిది తండ్రి కొడుకుల సంబంధం. తిమోతి పౌలుకు కుమారుడే కాదు, నిజమైన కుమారుడు. అంటే నిజమైన కుమారుడు అన్నాడంటే నిజం కాని కుమారులు కూడా ఉన్నారు పౌలు కానీ అర్థం. ఏ భక్తునికైనా చాలామంది కుమారులు ఉంటారు, కానీ అందరూ నిజమైన కుమారులు కాదు. నాకు చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ నువ్వు నా నిజమైన కుమారుడివి అని అన్నాడు. ఆ గొప్ప అక్నాలెడ్జ్మెంట్, ఎండార్స్మెంట్ మనం అపోస్తలుని చేత పొందగలగడం అనేది గొప్ప అచీవ్మెంట్. అది చాలా అద్భుతమైన ఘనకార్యాన్ని సాధించడమే. నువ్వు నాకు నిజమైన కుమారుడు అన్నాడు. తర్వాత ఇతను ఎవరు అని అంటే యవనస్తుడు. హీఈస్ అ వెరీ యంగ్ మ్యాన్. హీ వాజ్ నాట్ ఎన్ ఓల్డ్ మ్యాన్, హీ వాజ్ ఎ వెరీ యంగ్ మ్యాన్. 1 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరించడానికి అవకాశం ఇయ్యొద్దు, తృణీకరించనీయకుము. అంటే ఇతడు ఎవరన్నమాట? ఇతడు మరి యవ్వనస్తుడు. నీ యవ్వనమును బట్టి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు యవ్వనస్తుడు. తర్వాత పౌలుకు నిజమైన కుమారుడు. 2వ తిమోతి 2:22 చూస్తే, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. అంటే ఇప్పుడు యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి అనే నీతి బోధ నేను ఇప్పుడు చేయటం లేదు. దట్స్ నాట్ మై సబ్జెక్ట్.
ఇతనికి యవనేచ్ఛలు ఉన్నాయంటే ఇతని వయసు ఎంత అంటే ఈజ్ ఎ వెరీ యంగ్ పర్సన్, చాలా యవనస్తుడు, ముసలివాడేమీ కాదు అనే ఎంఫసిస్ కొరకు నేను చూపించాను. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎ వెరీ యంగ్ మ్యాన్, ప్లీజ్ క్యాచ్ దిస్ పాయింట్, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎ వెరీ యంగ్ మ్యాన్, 6వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, దైవజనుడా. ఎప్పుడైతే నేను ఈ మాట చదివానో ఫస్ట్ టైం, నాకు పెద్ద పిడుగు పడ్డట్టయింది, నా గుండెల్లో బాంబు పేరినట్టయింది. ఒక మహా గొప్ప దైవజనుడు, అల్టిమేట్ రోల్ మోడల్ ఫర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, అల్టిమేట్ రోల్ మోడల్ ఫర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని సేవ చేయాలనుకున్నోళ్ళు కానీ, మామూలు క్రైస్తవులు కానీ, విశ్వాసులు కానీ, మేము అనుకరించాలి అనే మాదిరి పురుషుడు అనుకునేవాడు కొత్త నిబంధన యుగములో పౌలును మించినోడు లేడు. ఇది నిర్వివాదాంశము, ఇండిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్. నోబడీ విల్ డిస్ప్యూట్ దిస్. అట్లాంటి గొప్ప దైవజనుడు ఒక కుర్రోడిని పట్టుకొని ఏమని పిలుస్తున్నాడంటే, దైవజనుడా. ఈయన పౌలుకు అసిస్టెంట్, పౌలుకు సేవలో సహాయం చేసేవాడు, పౌలుకు పాద పరిచర్య చేసి ఆయన చేతుల మీద నీళ్లు పోసి ఏదో సేవ చేసేవాడు. అబ్బో, పౌలు గారికి ఈయన అసిస్టెంట్ అని కింద ఉండే మామూలు విశ్వాసులు దైవజనుడండి అన్నారంటే ఒక అర్థం ఉంది. కానీ శిఖరాగ్రం మీద ఉన్న పౌలు తనకు సేవ చేస్తున్న దైవజనుడిని, ఈ తిమోతిని చూసి ఏమని పిలిచాడంటే, మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పి ఇవాళ ముగిస్తాను. యూ కెన్ బి వెరీ యంగ్ అండ్ స్టిల్ బి ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. యూ కెన్ బి ఎ వెరీ యంగ్ గర్ల్ అండ్ స్టిల్ బి ఎ ఉమెన్ ఆఫ్ గాడ్. దైవజనుడు అంటే బాగా తల నెరిసిపోయి అన్ని శక్తులన్నీ ఉడిగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయినోడు అప్పుడు దైవజనుడు అని కాదు. దైవజనుడు అనే మాటే నాకు చాలాసార్లు ఎలక్ట్రిక్ షాక్ లాగా తగిలింది. నాకు మొట్టమొదట బైబిల్ స్టడీ నేను చేసేటప్పుడు, ఇంకా చేస్తున్నాను, నా బ్రతుకంతా బైబిల్ స్టడీయే. బిగినింగ్ డేస్లో దేవుడు ఒకసారి బలంగా నాతో మాట్లాడాడు. మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే మొట్టమొదట ఎంఫసిస్ ఏంటంటే, హీఈస్ అ మ్యాన్, హీఈస్ నాట్ అన్ ఏంజల్, హీఈస్ నాట్ అ కెరూబ్. దేవదూత కాదు, కెరూబ్ కాదు, షెరాఫ్ కాదు, సూపర్ హ్యూమన్ కాదు, సూపర్ మ్యాన్ కాదు. హీఈస్ అ మ్యాన్. మ్యాన్హుడ్, హ్యూమానిటీ, మానవత్వం ఉన్నది, మానవ పరిమితులు ఉన్నవి. హీఈస్ అ మ్యాన్. ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడినోడు కాదు. జస్ట్ లైక్ యూ అండ్ మీ, నీలాగా నాలాగా ఆయన ఒక మనిషి. మరి ఆయన స్పెషాలిటీ ఏంటిదంటే, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ కోర్స్, ఎ మ్యాన్ హూ బిలాంగ్స్ టు గాడ్, ఎ మ్యాన్ హూ ఈజ్ రిలేటెడ్ టు గాడ్, ఎ మ్యాన్ హూ ఈజ్ కనెక్టెడ్ టు గాడ్. వావ్, that came to me like a electric shock. నేను మనిషిని కదా ఆఫ్టర్ ఆల్ అనుకుంటాం చాలాసార్లు. నేను మామూలు మనిషిని, నాలో అన్ని బలహీనతలు ఉన్నాయి, నాకంత జ్ఞానము లేదు, నాకు పెద్ద వాక్యము తెలియదు, నాకు ఏమి అంత శక్తి నాలో లేదు, నేనేం చేయగలను అని ఎప్పుడు మనం కురింగిపోతుంటాం. అఫ్ కోర్స్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ ఆల్ హ్యూమన్ లిమిటేషన్స్ అండ్ వీక్నెసెస్. మానవ లక్షణాలు, మానవ బలహీనతలు, మానవ పరిమితులు అన్నీ నీకున్నాయి. నన్ ఆఫ్ us ఈజ్ సూపర్ హ్యూమన్.
మనం ఎవరు మానవాతీతులం కాదు. మీరు అట్లా ఊహించుకోకండి. నేను 1400 సంఘాలు కట్టాను. నేను మానవాతీతుడు కాదు. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. పౌలు కూడా హ్యూమన్ బీయింగ్. పాత నిబంధన ప్రవక్తలందరిలోనూ మోషే తరువాత అగ్రగణ్యుడు అయినటువంటి ఏలియాను గూర్చి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు? ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఇది కూడా నాకు ఇంకొక ఎలక్ట్రిక్ షాక్ అనమాట ఈ వచనం. అసలు బైబిల్ అంతా ఫుల్ ఆఫ్ షాక్స్ మనకి. అరే ఎంత గొప్ప విషయం అండి. ఏలియా చేసిన గొప్ప సేవను గూర్చి పాత నిబంధన గ్రంథం మనకు చెబుతుంది. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. చచ్చిపోయిన మనిషిని లేవనెత్తడం కాదు, చచ్చిపోయిన మనిషిని పునర్జీవితుడిని చేయడం కాదు, చచ్చిపోయిన ఒక జాతిని పునర్జీవితం చేశాడు. He was the cause of resurrection of a total race, total nation. ఇశ్రాయేలు జాతి మొత్తం 10 గోత్రాల ఇశ్రాయేలు జాతిని భ్రష్టత్వం నుండి వెనక్కి తీసుకొచ్చాడు. ఎంత పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన చేసిన అద్భుతాలు ఎన్ని. కర్మేలు కొండ దగ్గర ఇశ్రాయేలు జనాంగం అంతటికి బుర్ర దమాక్ సెటరైట్ చేశాడు. అరే కొన్ని రోజులు బయలుకు పూజలు, కొన్ని రోజులు యెహోవాకు పూజలు, యెహోవా దేవుని ఆరాధన, ఇదేవి భక్తిరా మీకు, అటో ఇటో తెలుసుకోండి అని పరీక్ష పెట్టి ఆకాశము నుండి అగ్నిని దింపి బయలు అసలు దేవుడే కాదు, యెహోవాయే దేవుడని జనులందరూ కేకలు పెట్టేటట్టు చేసి, ఆ తర్వాత అంతకుముందు 3.5 ఏళ్ళు కరువు కదా, ఆహాబు తొందరగా వెళ్ళిపో, మోపైన వాన వస్తుంది, విస్తారమైన వర్షం వస్తుంది, వెళ్ళిపో త్వరగా అంటే వీడు గుర్రం ఎక్కి అది రథం ఎక్కి పరిగెత్తాడు. మహారాజు కదా, మంచి జాతి మేలు జాతి గుర్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. రథానికి గుర్రాలను కట్టుకుని రైమని వెళ్ళాడు. అవలీలగా 100 మైల్స్ పర్ అవర్ పోతుంది గుర్రం ఈజీగా. త్వరగా బొమ్మన్నాడు. ఆహాబు బయలుదేరినాక ఈయన పరుగు స్టార్ట్ చేశాడు. కాలినడక పరిగెడుతున్నాడు. ఆహాబు రథము కంటే ముందు యెజ్రెయేలు గుమ్మము ఏలియా చేరాడు. హీ ర్యాన్ ఫాస్టర్ దాన్ ఎ హార్స్. క్యాన్ యూ డూ దట్? మనం చేయగలం. ఏ మనిషి అయినా చేయగలరా? గుర్రంతో పరిగెత్తగలడు ఎవడైనా? నోబడీ క్యాన్ డూ దట్. అటువంటి శక్తివంతుడైన ప్రవక్త రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. నా మాట చొప్పునగాక యెహోవా జీవముతోడు, మళ్ళా నేను చెప్పేదాకా దేశం మీద వర్షము కానీ మంచు కానీ కురవదు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. రాజు తలుచుకుంటే ఎవరక్కడ వాడిని పట్టుకొని బంధించండి, తలకాయ నరికండి అంటే ఫినిష్ ఏలియా పని. కానీ ఎంత ధైర్యం. మహారాజు దర్బారులోకి పోయి మహారాజుకు దేవుని శిక్షను ప్రకటించి వెళ్ళిపోతున్నాడు. పట్టుకొండ్రా వీడిని అనడానికి కూడా ఆహాబుకు నోరు రాలేదు. సైనికులు ఉన్నారు మహారాజు దగ్గర, సైనికులు ఉండరా, బాడీ గార్డ్స్ ఉండరా, పట్టుకుంటారు. బట్ గాడ్ ప్రొటెక్టెడ్ హిమ్. ఇంత అద్భుతమైనటువంటి దైవజనుడు మోషే తర్వాత ఇంకా అంతకన్నా అగ్రగణ్యుడు ఇంకొకడు లేడు. వాట్ ఎ పర్సన్, వాట్ అన్ అనాయింటెడ్ మ్యాన్. ఎంత అద్భుత ప్రవక్త అని మనకు అనిపిస్తుందా? యాకోబు చెప్తాడు, పరిచర్య ఆయన యొక్క సేవా ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి, కానీ
ఆయన మన వంటి స్వభావము గల మనుష్యుడే. మనం కొన్నిసార్లు బాధపడతాము, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, టెంప్ట్ అవుతాము, తప్పు చేయాలి అని ఒక టెంప్టేషన్ వస్తుంది. ఏమండి, ఇవన్నీ ఏలియాకు కూడా ఉన్నాయి. హీ వాజ్ టెంప్టెడ్ అండ్ హీ వాజ్ ఇన్ టు డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్. నీలాగా నాలాగా ఇంకా ఇది లేదు అది ఉన్నదని కాదు, నీకెన్ని బలహీనతలు అయితే ఉన్నాయో, మానవులందరికీ ఎన్ని బలహీనతలు అయితే ఉంటాయో అవన్నీ ఇన్వేరియబుల్లీ, అవన్నీ కూడా వితౌట్ ఎక్సెప్షన్ ఏలియాలో ఉన్నాయి. ఇక్కడ మెసేజ్ ఏంటంటే, ఎ మ్యాన్ విత్ లైక్ ప్యాషన్స్ అంటూ అవర్ ప్యాషన్స్ could call fire from heaven. మన వంటి స్వభావం గల మనుష్యుడే ఆకాశం నుండి అగ్నిని దింపగలిగినాడు. మనలాంటి బలహీనతలు, సకల బలహీనతలు కలిగిన మనుష్యుడే ఒక జాతిని మొత్తాన్ని కూడా సత్యములోకి నడిపించగలిగాడు. ఒక మనిషి గొప్పవాడైనందుకు గొప్ప కార్యాలు చేయడు. దిస్ ఈజ్ ద మెసేజ్ దిస్ ఈవినింగ్. ఒక మనిషి గొప్పవాడైనందుకు, మానవాతీతుడైనందుకు గొప్ప కార్యాలు చేయడు. ఆర్డినరీ పీపుల్ విల్ డూ ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్ ఇన్ జీసస్ నేమ్. సామాన్యులు యేసునామములో అసాధారణమైన పనులు చేస్తారు. నాట్ బికాస్ వీఆర్ గ్రేట్, బికాస్ జీసస్ ఇస్ గ్రేట్. మనం గొప్పోళ్ళమని కాదు, యేసయ్య గొప్పోడు గనక దేవునికి స్తోత్రం కలుగును గాక. మన వంటి సకల బలహీనతలు కలిగిన ఒక వ్యక్తి ఒక దేశాన్ని గడగడలాడించాడు. ఆఖరికి ఆ దేశాన్ని వెళ్ళినటువంటి రాణి యెజబెలు రేపటికి ఈ సమయానికి ఏలియా మెడకాయ మీద తలకాయ లేకుండా నరికేస్తాను, లేకపోతే యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. మళ్ళీ యెహోవా ఆమె, ఇది పెద్ద జోక్. ఇది బయలుదేవత ఆరాధన తెచ్చిపెట్టి దేశమంతా పాడు చేసిన పనికి మళ్ళీ పంది. అది యెహోవా జీవముతోడట, వాళ్ళు బయలు జీవముతోడు అనేది వాడు తుస్సుమన్నది అక్కడ. ఆమె ఫెయిత్, ఆమె సిద్ధాంతం అంతా తుస్సుమన్నది. ఇప్పుడు యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయక అనగానే ఇంత పరాక్రమశాలి కూడా 850 మందిని పౌల్ట్రీ ఫారంలో కోళ్ళను కోసినట్టు కోసాడు కీషోను వాగు దగ్గర. వేసేయండి రాని. రాణి ఇలాగ అన్నదట అని వినగానే ప్రాణభయముతో పారిపోయాడు. పరిగెత్తిపోయి అడవిలో కూర్చొని, ఇంత మటుకు చాలులే తండ్రి, నా ప్రాణం తీసుకో, నన్ను చంపుతామంటున్నారు. అరే నీ ధైర్యం అంత ఎట్టిపోయింది అంటే, నీలాగా నాలాగా ఆయన ఒక మనిషి, ఆయనకు కూడా ప్రాణభయం ఉంది, ఆయన కూడా డిప్రెషన్ ఉంది. అరే ఇంత విశ్వాసము, ప్రార్థన ఏమైపోయింది ఏలియా అంటే, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ దాట్. ఇవాళ మనం చాలా బలంగా ఉంటాము, రేపు ఉంటామని నమ్మకం లేదు. దేశాన్ని జయిద్దాం, లోకాన్ని జయిద్దాం, सब कुछ करेंगे, बड़े बड़े काम करेंगे खुदा के लिए, यीशु मसीह के नाम पे सारा दुनिया उलट पलट कर देंगे, अरे धूमधाम అంటాడు. అదే పొద్దున మళ్ళీ కలిస్తే ఏం సేవ, ఏం భక్తి, మనతో ఏమవుతుంది బ్రదర్? అసలు దేవుడే మన పక్షం లేడు. ఆయన మనకు ₹1 కోటి కూడా ఇవ్వలేదు, దుర్బోధకులకు 1000 కోట్లు ఇచ్చాడు. ఇక బేకార్ బ్రదర్, మనం అనవసరంగా ఏటికి ఎదురీది వేస్ట్. మన బతికేదో మనం వాడే వీడా ఏంటి ఈ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు? అమ్మ వీనితోనుంటే మన విశ్వాసం పాడవుతుందేమో అనుకొని ఇక వాడిని కలవకుండా ఉంటే ఒక నెల రోజులు అయినాక ఎదురు ఏమన్నా కలుస్తలేవు, మనం దేవుని కొరకు చాలా పని చేయాలని అంటారు. మళ్ళా
వాడిని చూస్తే వానికి పిచ్చి పట్టిందో లేకుంటే మనకు పిచ్చి పట్టించడానికి వాడు ట్రై చేస్తున్నాడో అర్థం కాదు. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. మనం ఎప్పుడు ఏకరీతిగా ఉంటామా చెప్పండి? ఏకరీతిగా ఉండం. అప్పుడప్పుడు మనకు డౌన్స్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అయినా సరే ఇటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి మనిషిని దేవుడు అంత బలంగా వాడుకున్నాడు కాబట్టి మనల్ని కూడా వాడుకుంటాడు. యూ కెన్ సేఫ్లీ బిలీవ్ దిస్. మ్యాన్ కెన్ డూ మైటీ థింగ్స్ వెన్ హీ ఈజ్ కనెక్టెడ్ టు గాడ్. మ్యాన్ ఈజ్ అ మ్యాన్ వెన్ హీ ఈజ్ డిటాచ్డ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ప్లగ్ కూడా బీకేసి ఆ కనెక్షన్ పోయిందనుకో, వాడు ఏం చేయలేడు. ఇక వాడు మనిషి అంటే మనిషి అంతే. కానీ ప్లగ్ తీసుకుపోయి దేవుడు అనే స్విచ్ బోర్డుకి పెట్టినాం అనుకో, దేవుని ఎనర్జీ, దట్ డివైన్ పవర్ దేవుని నుండి వీని లోపలికి ప్రవహించడం మొదలు పెడితే వీడు మనిషేనా అని అనుమానం వచ్చేటంత శక్తివంతుడు అయిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ లివింగ్ ఫార్ గాడ్, మ్యాన్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తము నెరవేర్చేవాడుగా, దేవుని కొరకు యుద్ధాలు చేసేవాడుగా, నువ్వు ఊహించని గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారానే జరిగించేస్తాడు. ఇక్కడ తిమోతి ఒక దైవజనుడని అపోస్తలుడైన పౌలు పిలుస్తున్నాడు. ఐ టెల్ యూ ద సేమ్ థింగ్ కెన్ హ్యాపెన్ టు యూ. నువ్వు దేవునికి నువ్వు కనెక్ట్ అయితే, నీ భక్తి సాధన చేస్తే, దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటే, నువ్వు యూ విల్ రైజ్ అబౌవ్ యువర్ లెవెల్. యూ విల్ రైజ్ టు ఎ హయ్యర్ లెవెల్, ఎ డిఫరెంట్ లెవెల్. నీ జీవితం మారిపోతుంది. ఒక ఉన్నతమైన శిఖరానికి ఎక్కుతావు. అరే నాకేం తెలుసు అండి, నాకు తెలివిలేదు ఏం లేదంటే డోంట్ వరీ. దేవుడు తెలివైన వాళ్ళ కొరకు చూడడం లేదు. దేవుడు విర్రోళ్ళనే ఎన్నిక చేసుకున్నాడట కదా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము అండి, 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, అబ్బా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైన ఘనులైన గొప్ప వంశం వారైనా అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరీ దేవుని ముందు గర్వపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. సో యూ డోంట్ వరీ ఇఫ్ యు ఆర్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్. పెద్ద ఎక్కువ చదువుకోలేదని ఏమి నువ్వు వరీ కాకు. ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ వెరీ లో క్వాలిఫైడ్ పర్సన్, నాకు చాలా కొంచెమే చదవచ్చండి, ఎక్కువ రాదండి అది అంటే, అదే నీ కొరకే దేవుడు వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కొరకే వెతుకుతున్నాడు. డోంట్ వరీ, నాకంత జ్ఞానం లేదు అంటారే. జ్ఞానం లేకపోతే యు ఆర్ మోస్ట్ క్వాలిఫైడ్. దేవుని సేవ చేయడానికి నువ్వు క్వాలిఫైడ్. ఎందుకంటే లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు వెర్రేవుడువా, వెర్రిదానివా, దెన్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానం లేనోని తీసుకొని ఆయన ఏం చేస్తాడండి అంటే, అరే జ్ఞానము లేనోడికి జ్ఞానము ఇవ్వగలిగే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు జ్ఞానం 0 ఉంది, దాన్ని 100% దేవుడు తీసుకొస్తాడు. 119వ కీర్తన 130వ వచనంలో ఈ అద్భుతమైన వాగ్దానం ఉంది. చదవండి. 119th Psalm 130th verse. హల్లెలూయా. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అబ్బబ్బా, ఎంత గొప్ప మాట అండి. అసలు తెలివే లేదట వానికి. తెలివి లేదు. తెలివి తక్కువడు కాదు వాడు, తక్కువ తెలివి ఉన్నాడు కాదు, అసలు తెలివే లేదు వానికి. మొత్తం మూఢుడు.
వానికట దేవుని వాక్యాలు వెల్లడి కాగానే తెలివి పుట్టుకొస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. గాడ్ విల్ మేక్ యూ ఎ మోస్ట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్, ఎ వెరీ ఇంటెలిజెంట్ బ్రిలియంట్ మ్యాన్ ఆర్ బ్రిలియంట్ గర్ల్. డోంట్ వరీ. తెలివి లేదంటే అదే ఏం కాదు, ఆయనే జ్ఞానం, ఆయనే జ్ఞానం. నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే నీ కథే మార్చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసేవాళ్ళు ఆశ్చర్యంతో మతిపోతుంది వాళ్ళకి. అరే వాడు నిన్న మొన్న వీడికి అసలు ఏమి రాదు, ఇవాళ వాడు గొప్ప మేధావి అయిపోయాడు ఏంటండి అంటే, మూఢులను అజ్ఞానులను మహాజ్ఞానులుగా మార్చగలిగిన శక్తివంతుడు జ్ఞానస్వరూపుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. డోంట్ వరీ. దేవుడు నీకు ఏమేమి లేదో అవన్నీ ఇచ్చేవాడు. అబ్రహాము నమ్మిన దేవుడు ఎవరు? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడంటే అర్థం చెబుతున్నా. లేని భౌతిక పదార్థములను ఒకప్పుడు ఉనికిలోకి పిలిచాడు. లేని ఫిజికల్ సబ్స్టాన్సెస్ని, లేని నక్షత్రాలను, లేని గ్రహమండలాలను, లేని జీవరాశులను ఒకప్పుడు ఉనికిలోకి పిలిచాడు. అది పాస్ట్. లేని వాటిని జనరలైజ్ చేశాడు. నాట్ ఓన్లీ ఫిజికల్ సబ్స్టాన్సెస్. ఒక్క వ్యక్తిని ఆయన విమోచించాలని పూనుకుంటే వానిలో లేని లక్షణాలన్నిటినీ ఆయన ఉనికిలోకి పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఫిజికల్గా ఈ లోకంలో వెలుగు లేదు. వెలుగు కలుగును గాకంటే వెలుగు వచ్చింది. భూమి మీద గడ్డి విత్తనాలు ఇచ్చే చెట్లన్నీ మొలుసును కాకంటే అన్నీ వచ్చేసినాయి. పక్షులు చేపలు కలుగును కాకంటే అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నిన్ను పట్టుకున్నాడు. నీ లోపల ఆయన చేపలను గడ్డిని మొక్కలను నీలో చేసే అవసరం ఉందా? లేదు. కానీ నీళ్ళు అవసరమైన ఎన్నో లేవు, అవన్నీ ఉండేటట్టు పిలుస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. నీలో జ్ఞానము లేదు, నిన్ను పట్టుకుంటాడు. వీనిలో జ్ఞానము కలుగును గాక, వీనిలో భక్తి కలుగును గాక, వీడిలో పరిశుద్ధత కలుగును గాక, నీతి కలుగును గాక, ధైర్యము కలుగును గాక. అప్పుడు వెలుగెట్లా పుట్టుకొచ్చిందో, ఈ తెలివి తక్కువడు, నీతి లేనోడు, పరిశుద్ధత లేనోడు, ధైర్యం లేని పిరికి పంద, వీని లోపలికి అన్ని మంచి లక్షణాలు ఆయన పిలుస్తాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పాట రాయలే. ఈ పామరునికి సత్యము నేర్పి, ఈ భీరువునొక ధీరుని చేసి, ఈ పామరునికి సత్యము నేర్పి, ఈ భీరువునొక ధీరుని చేసి, పరముడనను నీ నోరుగా చేసి, పరముడనను నీ నోరుగా చేసి, కృపయను ఉలితో ఇంకను చేర్చుచు ఉన్నవాడవు, నాతో ఉన్నవాడవు. హల్లెలూయా. ఆయన ఉన్నాడు అంటే, ఉన్నాడంటే ఎందుకున్నాడు? ఆ కొండ ఉన్నట్టు, ఈ చెట్టు ఉన్నట్టు, ఈ బండ ఉన్నట్టు ఉన్నాడని కాదు. హీ ఈజ్ విత్ మీ అండ్ హీఈస్ యాక్టివ్ ఇన్ మై లైఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉన్నాడు, నా యందు పని చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం పని? చెక్కడం పని. ఏదేదైతే నేనే సాక్షిని. వాట్ గాడ్ కెన్ డూ విత్ ఎ పర్సన్, నేనే లివింగ్ టెస్టిమనీ. నాకన్నా పిరికోడు లేడు. ఇప్పుడు నాకు అసలు భయం అంటే ఏంటిదో అసలు నాకు తెలుసా అంటున్నారు జనాలు. అరే బాబు, భయానికే నేను మూర్తి భావం, భయానికే నేను ఒక మనిషి రూపం. నా చిన్నప్పుడు ఇంత పిరికోడు వీడు ఎట్లా బ్రతుకుతాడు అని అనుకునేవాళ్ళు. దేవుని కృప వల్ల నన్ను ఎత్తుకొని నన్ను పెంచినటువంటి మా అక్కయ్యలు పెద్దలు ఇంకా ఉన్నారు. వాళ్ళని అడగొచ్చు. ఐ వాజ్ వెరీ వెరీ టిమిడ్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నాలో. మీరెవ్వరు కూడా ఈ భయపడడంలో, పిరికితనంలో నాతో సాటి కాదు. మీరెవ్వరు కూడా. అంత గొప్ప పిరికొని నేను.
ఇంటికి ఎవరైనా కొత్త మనుషులు వస్తే పోయి పిల్లిలాగా డైనింగ్ టేబుల్ కింద దాక్కును. అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. వాళ్ళు వెళ్ళిపోయిన దాకా బయటికి రాను. అంత పిరుకోండి. అది ఏంద్రా, ఆంటీలే కదా, అంకులే కదా, ఎందుకు అట్లా? అమ్మో లేదు నాకు భయం, వాళ్ళు వచ్చారు నేను రాను. అదే అంత అర్థం లేని పిరుకోండి. ఇప్పుడు నన్ను చూసి అందరూ టేబుల్ కింద దాక్కునేటట్టు అయింది. మొత్తం కథ అడ్డం తిరిగింది. హౌ ఈస్ దిస్ పాసిబుల్? దిస్ ఈస్ పాసిబుల్ by the touch of Jesus, by the touch of the Holy Spirit, by the touch of the triune God. అసలు మొత్తం ఆయన చీకటిని వెలుగుగా మార్చేస్తాడు. తర్వాత ఒక మనిషిని పట్టుకొని వాడిలో ఏమేమి మంచి లక్షణాలు లేవో అవన్నీ ఉండేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఓ తిమోతి, నువ్వేం చేయంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జన. అంటే వేస్ట్ ముచ్చట్లు అనేవి మన ముందు వదిలేయాలి. పిచ్చాపాటి కబుర్లు అంటారు, లోకాభిరామాయణం. కొంతమంది స్నేహితులు ఇద్దరు కలిసి కూర్చొని వాళ్ళు గునుగున మాట్లాడి ఏం మాట్లాడతారో తెలియదు. నాకు 2 స్నేహితులు ఉండేవాళ్ళు, వాళ్ళు బాగా తాగుబోతులు. అంటే కలిసి పని చేసేది. మరి అందుకొరకు హలో అనాల్సి వస్తుంది కదా. ఇంక అంతకంటే ఏం స్నేహం లేదు. వాళ్ళు తాగుబోతులు, నాకేమో అదంటే పరమ అసహ్యం. అయితే వీళ్ళు ఫ్యాక్టరీ అయిన తర్వాత ఇద్దరు కలిసిపోయి తాగుతారు. తాగిన తర్వాత మీ ఇంటి దాకా నేను వదిలేసి వస్తా పదరా అని చెప్పేసి వీడు వానింటికి పోతాడు. పోయినాక గేట్లో నిలబడి మాట్లాడి ఒక్కడి ఎట్లా పోతారో నేను నిన్ను దింపొస్తారా అని వాడి ఇంటికి వస్తా. ఇంటికి వచ్చినాక వాడు లోపలికి పోడు. మళ్ళీ గేట్లో నిలబడి మాట్లాడి గంట సేపు మాట్లాడినాక ఎక్కడెక్కడి నుంచి వచ్చినా మర్చిపోయి వీడు మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడేమో అని, రే చాలా పొద్దుపోయింది కదా, ఎట్లా ఒక్కడిని వెళ్తావురా, నేను నిన్ను దింపొస్తా పదని వీడు వానెంబడిపోయి వాడు వానింట్లో దింపి వీడు వీడింట్లో దింపి తెల్లారిపోతుంది. అది పెద్ద జోక్. అప్పుడు మేము చెప్పుకొని నవ్వేది. వాడు వీడింట్లో డ్రాప్ చేస్తాడు, వాడు వచ్చి వీడింట్లో డ్రాప్ చేస్తాడు. ఇక ఎడతెగని ముచ్చట్లు అని ఏం మాట్లాడుకుంటారో అర్థం కాదు. పనికి మాలిన ముచ్చట్లన్నీ మానుకోవాలి. అత్యవసరమైతే తప్ప వేస్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడము నీ భక్తి సాధనకు తొలిమెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాల్టి లెసన్ ఇది. హౌ డు ఐ స్టార్ట్ మై గాడ్లీనెస్, ప్రాక్టీసింగ్ గాడ్లీనెస్? ఎలాగ స్టార్ట్ చేస్తానంటే ముందు ఈ ముచ్చట్లు మానుకోవాలి. వ్యర్థమైన ముచ్చటలు మానుకోవాలి. అవసరాన్ని బట్టి అది కూడా 3 సంగతులు అక్కడ చెప్పాడు. నువ్వు మాట్లాడేది అవసరమై ఉండాలి, నంబర్ 1. తర్వాత వినేవాడికి మేలు కలిగించేదై ఉండాలి, నంబర్ 2. తర్వాత క్షేమాభివృద్ధికరం అంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధి వానికి కలిగించాలి. నువ్వు పలికే మాట వాడిని బెటర్ స్పిరిచువల్ గాడ్లీ పర్సన్గా మార్చాలి. నువ్వు పలికే మాట వానిలో పరిశుద్ధత మీద ఆశ పుట్టించాలి. ప్రార్థనా గదికి వాడిని నడిపించాలి. దేవుని కార్యాల కొరకు వాడిని ప్రేరేపించాలి. అలాంటి క్షేమాభివృద్ధికరమైన మాట అయితే నువ్వు మాట్లాడు. ఇది తప్పక మాట్లాడాలి, లేకపోతే నష్టం అని అవసరమైతే మాట్లాడు. వినేవాళ్లకు మేలు కలగాలి. నేను పలికే మాట వాడికి
ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అనేది చూసుకోవాలి. నువ్వు ఒక మాట మాట్లాడక ముందు ఇంత స్క్రూటినీ జరగాలి. నోరుంది కదా అని లొడలొడ మాట్లాడి ఏమైందిరా అంటే రోజంతా మాట్లాడి టైం అంతా వ్యర్థము. మీకు తెలుసా ఒక విషయం నేను చెప్తాను. ఎప్పుడో కడబూర టైంలో నేను రాశాను, మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు. కడబూర టైంలో రాశాను. అసలు యూత్ అందరికీ కూడా కడబూర పాత పత్రికలన్నీ కూడా ప్రింట్ చేసి అది జిరాక్స్ చేసి అది మీరు చదువుకుంటే మీ జీవితం అంతా ఎలక్ట్రిఫై అయిపోతుంది. భగ్గున మండుతారు మీరు, మామూలుగా కాదు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించచ్చు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు. దివారాత్రములు ఏం చేయాలా? ధర్మశాస్త్రాన్ని. నువ్వు అస్తమానం ఫ్రెండ్స్తో చెత్తవాగుడు వాగుతూ ఉంటే ఎప్పుడు ధ్యానిస్తావు? నువ్వు ధ్యానించాలంటే మనుషులతో వ్యర్థ సంభాషణ ముందు మానేయాలి. ఫ్రెండ్స్ ఉంటారు, అవసరమైన మేరకు మాట్లాడండి. మొత్తం ముచ్చుమోఖాలు కమ్మని నేను చెప్పట్లేదు. మరి స్నేహితులు ఉన్నప్పుడు మనం వారి మంచి చెడ్డ కనుక్కుంటాం. మినిమం కాన్వర్జేషన్ అనేది ఓకే, ఇట్స్ ఓకే. నీకు వాడికి ఉండే కామన్ ఇంట్రెస్ట్ ఏమన్నా తక్కువలో తక్కువ ఏదో మాటల విషయంలో పొదుపుగా ఉండాలి. కొంతమంది డబ్బుల విషయంలో చాలా పొదుపుగా ఉంటారు, కానీ వ్యర్థ సంభాషణ విషయంలో చాలా జనరస్గా ధారాళంగా మాట్లాడతారు. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాడు, ఎవరికి ఇయ్యడు ఒక రూపాయి. చాలా జ్ఞాని, కానీ మాటలు మాత్రం వదులుతూ ఉంటాడు. మీకు తెలుసా, డబ్బుల కంటే విలువైనది వెళ్ళిపోతుంది. మీరు ఒక డీప్లీ స్పిరిచువల్ అండ్ మెడికల్ సీక్రెట్ ఒకటి చెప్తాను నేను. ఏమన్నా డీప్లీ స్పిరిచువల్ అండ్ మెడికల్ సీక్రెట్ ఒకటి చెప్తాను నేను. దేవుడు మనిషిని ఎట్లా తయారు చేశాడు? ముందు మట్టితో చేశాడు, తర్వాత నాసికా రంధ్రంలో ఏమూదాడు? ఊదాడు. God breathed the living spirit into the nostrils of Adam. ఊదుట ద్వారా ఆ మనిషి ఊదడం మొదలుపెట్టాడు, బ్రీదింగ్ మొదలుపెట్టాడు. దేవుడు బ్రీదింగ్ ద్వారా వాడి బ్రీదింగ్ స్టార్ట్ అయిపోయింది. He became a living person and began to breathe. అంటే ప్రాణము, చైతన్యము, ప్రాణశక్తి, చైతన్య శక్తి గాలి రూపములో ముందు అతని లంగ్స్లోకి పోయి అక్కడి నుంచి బ్లడ్లోకి పోయి ప్రాణముగా ఉత్పన్నమైంది. కాబట్టి లంగ్ పవర్ ఈజ్ యువర్ లైఫ్ ఎనర్జీ. లంగ్ పవర్ అనేది లైఫ్ ఎనర్జీ. ఒకసారి డాక్టర్ బిల్లీ గ్రాహం గారు చాలా బాధపడ్డాడట. ప్రపంచ ప్రఖ్యాత సువార్థికుడు కదా, మీరందరూ విన్నారా బిల్లీ గ్రాహం గారి పేరు? ఆయన చాలా బాధపడ్డాడట. అందరూ ఫ్యాక్టరీస్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు 8 hours పనిచేస్తున్నారు, నేను యేసయ్య కొరకు రోజు 1 గంట ప్రసంగం చేస్తున్నా, నేను చాలా తక్కువ పని చేస్తున్నా కదా. అయ్యో, నేను యేసయ్య కొరకు సరిగా పని చేయలేకపోతున్నానని నేను సోమరుని తక్కువ పని చేస్తున్నా అని బాధపడ్డాను. అప్పుడు ఆయన పర్సనల్ డాక్టర్స్ ఉన్నారు ఆయనకి, చాలా పెద్ద దైవజనుడు కదా, పర్సనల్ డాక్టర్స్ ఉంటారు ఆయనకు. వాళ్ళతో షేర్ చేశాడు, డాక్టర్, ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇనఫ్ ఫర్ గాడ్, ఐఎమ్ నాట్ వర్కింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ షుడ్, మచ్ లెస్ దెన్ వాట్స్ రిక్వైర్డ్. నేను చాలా తక్కువ పని చేస్తున్నా, చాలా బాధగా ఉందని అంటే డాక్టర్స్ వాళ్ళ దగ్గర ఎనర్జీ మెజర్ చేసే కొన్ని పరికరాలు ఉన్నాయి. లెట్ us see.
డాక్టర్ బిల్లీ గ్రాహం విల్సీ అని చెప్పి ఆయన స్టేజ్ మీదకి వెళ్ళక ముందు ఆయన దేహంలో ఎనర్జీని మెజర్ చేశారు. 1 అవర్ మెసేజ్ ఇచ్చి మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ ఎనర్జీ ఎంత ఉందో మెజర్ చేశారు. 8 గంటలు బండరాళ్ళు పగలగొట్టి చెమటోడ్చి కష్టపడే కూలినాలి పనిచేసే చెమటోడ్చి కష్టపడే కార్మికునికి ఎంత శక్తి ఖర్చు అయిపోతుందో 1 గంట ఈయన మాట్లాడితే అంత శక్తి ఖర్చు అయిపోయింది. అప్పుడు సంతోషపడ్డాడట, పర్వాలేదు నేనేం నా యేసయ్య కొరకు తక్కువ చేయడం లేదని. దిస్ రియల్లీ హ్యాపెన్. కాబట్టి వెన్ యూ స్పీక్ యూ స్పెండ్ యువర్ ఎనర్జీ. నీ శక్తి అంతా ఖర్చు అయిపోతుంది. మౌనంగా ఉండాలి. మన దేశంలో పెద్దలు కూడా మన భారతీయ సాంప్రదాయంలో ఊరికే వాగక మాట్లాడకరా ఆయు క్షీణం అవుతుంది అంటారు. ఎక్కువ మాట్లాడితే ఆయుష్ క్షీణిస్తుందని. నీ యొక్క జీవ శక్తి అంటే మీ ప్రాణశక్తి ఖర్చు అయిపోతుంది. అందుకే మహాత్ములు మౌనంగా ఉంటారు. అవసరమైతే మాట్లాడతారు. అవసరం అయినా కూడా మాట్లాడకుండా ఉన్నాడు తిక్కలోడు వాడు. మళ్ళీ మహాత్ముడు ఏం కాదు, దురాత్ముడు వాడు. అవసరమైతే మాట్లాడాలి. ఇప్పుడు మీ మధ్యలోకి పాము వచ్చిందనుకో, నేను చెప్పాలి, అంతేగాని మౌని కానివాడు ధ్యాని కాలి అని ఉంటే ఆ పాము వచ్చి ఏమన్నా చేస్తే దేవుడు నన్ను ఎక్కడగడా, అది దుర్మార్గం అది కదా. మిమ్మల్ని అపాయం నుంచి రక్షించడానికి అవసరమైతే నోరిప్పి మాట్లాడాలి. లేకపోతే ఒట్టిగా లేనిపోని అన్ని లోకాభిరామాయణం ఏమంటారంటే జస్ట్ మీనింగ్లెస్ టాక్. అట్లా మాట్లాడే వాళ్ళని ఏమంటారు, చాటర్ బాక్స్ అంటారు, తెలుగులో వాగుడుకాయ. అతిగా మాట్లాడొద్దు. వినువారికి మేలు కలిగేది అయితేనే మాట్లాడాలి. దేర్ బై యు సేవ్ 2 థింగ్స్. నీలోని ప్రాణశక్తిని నువ్వు పొదుపు చేసుకొని కాపాడుకుంటావు. రెండవది టైం కూడా నువ్వు చాలా సేవ్ చేస్తావు. అప్పుడు ఈ ప్రాణశక్తి, ఈ సమయము 2 ధర్మశాస్త్రమును ధ్యానించడంలోనూ ఖర్చు పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ తిమోతి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు విసర్జించి దేవభక్తి విషయంలో సాధకం చేసుకో. మా అమ్మ సౌజాతమ్మ గారు ఎప్పుడు కూడా ఎవరితో కూడా ఊరికే ఆమె ఇట్లంట ఏమట్లంట వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి ఎప్పుడు అసలు ఆమెను మేము ఆ స్థితిలో చూడనే లేదు. ఆమె దగ్గరకు వచ్చారంటే ఏం పాప బాగున్నావా, భోంచేసావా, మా అమ్మ నాన్న బాగున్నారా, అది ఆంటీ 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 ఏమైందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి అని మొదలు పెట్టేసరికి అమ్మకు అర్థమైపోతుంది, అమ్మ ఇది నా బుర్ర తినడానికి వచ్చింది, టైం పాడు చేయడానికి వచ్చిందని. పాప నీకు చాలా టైం ఉన్నట్టుంది, రామ్మ ఆ చేప తీసుకురా ప్రార్థన చేసుకుందామని ఇక ప్రార్థనలు పెట్టేస్తుంది. ఇక ఆమె సజీవ యాగం అయిపోతుంది. 1 గంట సేపు 2 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటే ఇంకొకసారి ఏమి దగ్గర రావద్దని డిసైడ్ అయిపోతుంది. ఇక మళ్ళీ రాదు. సౌజతాంటి దగ్గర పోవద్దు, ప్రార్థనలో పెట్టేసి 3 గంటలు నన్ను సావగొట్టింది మొన్నని ఆమె స్నేహితులందరికీ చెప్పుకుంటుంది. లేదనుకో, మళ్ళా వచ్చిందనుకో మంచిదే, మళ్ళా వస్తే మళ్ళీ ప్రార్థన. ఈ ప్రార్థనలో రుచి ఆమెకి తగిలిందనుకో ఒక ప్రార్థన యోధురాలని తయారు చేసినట్టు అవుతుంది. అటువంటి మనిషిని ఇంకా 2 ఆమెను నేను చూశాను. ఏలూరులో మోడీ కార్పెట్స్, నరసింహారావుపేట మోడీ కార్పెట్స్ ఆ సందులో వాళ్ళ బంధువురాలు. అంటే ఇప్పుడు మన పిఎల్ పరంజ్యోతి గారి పెద్ద కుమారుడు స్పర్జన్ గారి యొక్క మామగారు మోడీ గారు, అంటే పిల్లనిచ్చిన మామగారు, వాళ్ళ బంధువులే అనమాట. మిసెస్ స్పర్జన్ రాజు గారి బంధువులు. ఆంటీ డాక్టర్ జాన్ అమ్మ గారు అంటారు ఆమె కూడా ఎప్పుడు తెల్ల చీర, పొద్దున్నే స్నానం చేసే శుభ్రంగా నీట్గా తయారై ఉంటుంది.
ఆమె నోట్లో నుంచి భక్తి సంబంధమైనవి తప్ప ఏమి రాదు. ఓఫీర్ బాబు, ఇవాళ ప్రార్థన చేసుకున్నావు, బైబిల్ చదివావు, ఏ అధ్యాయము, దేవుడు నీతో ఏం మాట్లాడాడు, ఏమన్నా మాట్లాడా, చెప్పు, నాకు చెప్పు, నేను కూడా వింటాను దేవుని మాటలు. లేదు ఆంటీ, ఏం ప్రత్యక్షత ఏం రాలేదంటే, సరే చాగు, కాఫీ తీసుకొస్తాను, మనం ప్రార్థన చేసుకుని. ఆమె ఇంకొక ముచ్చట లేదు. నా కళ్ళారా నేను చూశాను, కొంతమంది ఆడోళ్ళు వచ్చి ముచ్చట్లోకి దింపుతారు. ఆమె పలానోళ్ళ అమ్మాయి వారం రోజుల నుండి కాలేజీ నుండి లేట్కి వస్తుందంట ఆంటీ. మొన్న వాళ్ళ నాన్న అమ్మాయిని కొట్టేట అని మొదలుపెట్టి ఈ చెత్త. ఆమె ఎప్పుడు వస్తే ఈమెకెందుకు ఎందుకండి, అవసరమా? ఇది దయ్యం రా అని చెప్పి ఆమెకు అర్థమై, రా పాప ప్రార్థన చేసుకుందామని చెప్పి మా అమ్మ టైపే. అందుకే జాన్ అమ్మగారిని చాలా ప్రేమించేవాడు. ఆమె నన్ను కూడా, పండు వృద్ధురాలు, ఆమె డాక్టర్, మెడికల్ డాక్టర్. ఏలూరంతా ఆమెను డాక్టర్ జాన్ అమ్మగారని అనేవాళ్ళు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ధన్యురాలు, మా అమ్మ దగ్గర చేరింది ఆమె. బాబు, నేనంటే ఆమెకు చాలా ఇష్టం. ఎవరు వచ్చినా లోకం సంగతులు మాట్లాడతారయ్యా, నువ్వు వస్తే నాకు దేవుడి సంగతులు కొన్ని తెలుస్తాయి, వస్తూ ఉండని. అంటే ఆ ఆంటీ కొరకే నేను అటు ఆంధ్రాకు, వైజాగ్, రాజమండ్రికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డెఫినెట్గా నేను ఏలూరులో దిగి అమ్మగారిని కలుసుకునేవాడిని అనమాట. అంటే భక్తిలో పండిపోయిన వాళ్ళు ఎక్కువ అనవసరమైన ముచ్చట్లు పెట్టడానికి ఇష్టపడరు. నన్ను సేవలోకి దేవుడు పిలవడానికి వాడుకున్నటువంటి ప్రవక్త పేరేంటి చెప్పండి? భాస్కర్ డాసన్ గారు, తెలుసు కదా మీకు. మద్రాసులో తాంబరం అనే ప్లేస్లో ఆయన ఫిలడెల్ఫియా అనే చర్చ్ నడిపించేవారు. అది ఎంపీసీ, మాది ఐపీసీ కదా, ఇండియన్ పెంటకోస్టల్ చర్చ్. వాళ్ళది మెడ్రాస్ పెంటకోస్టల్ అని ఒకటి ఉన్నది, అందులో ఆయన పాస్టర్ గారు అనమాట. అయితే ఫస్ట్ మా ఫిలిప్ అబ్రహ్మయ్య గారు, ఓఫీర్ నువ్వు కాస్త కూస్త ఇంగ్లీష్ మాట్లాడతావు, మన మెయిన్ స్పీకర్ పాస్టర్ భాస్కర్ డాసన్ గారు వస్తున్నారు, స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకొని ఆయన హ్యాబిట్స్ తాజ్మహల్ లేదు, మెథడిస్ట్ బాయ్స్ స్కూల్ పక్కన, అక్కడ ఆయనకు రూమ్ బుక్ చేశారు. అక్కడ నుంచి లోపలికి పోతే ఆ కింగ్కోటి సెంటర్లో మసరత్ మంజిల్ అనే కమ్యూనిటీ హాల్, అక్కడ మీటింగ్. సో నువ్వు ఆయనను రిసీవ్ చేసుకోవాలి, నీది బాధ్యత. ఆయనను అక్కడ హోటల్లో దింపాలి, ఆయనకి ఏదైనా అవసరమైతే దగ్గర నిలబడి ఉండు, ఆయన మంచినీళ్ళు ఇవ్వు, టీ ఇవ్వు, కాఫీ ఇవ్వు, ఇంకేమన్నా అంటే ఆయనకి ఏదైనా అవసరం నువ్వు చేస్తుంది పని అని అన్నాడు. నేను ఎప్పుడు పెద్దలకు సేవ చేయడం నాకు చాలా ఇష్టం. నేను మా చర్చిలో నా పని ఏంటో మీకు తెలుసా, చెప్పాను కదా, చెప్పాను. ఏం గుర్తుంది మీకు? గుడి ఎంత ఊడవాల, అప్పుడప్పుడు నీళ్ళు పోసి డెటాల్ వేసి కడిగేది, తర్వాత కార్పెట్లు దులిపి మంచిగా కార్పెట్లు వేసేది. మహాసభలు జరిగితే చైర్లన్నీ, అప్పుడు ఫోల్డింగ్ చైర్స్, ఇట్లాంటి ఫైబర్ చైర్స్ ఇంక అప్పుడు రాలే, ఐరన్ ఫోల్డింగ్ చైర్స్, అవన్నీ వేసి బట్టబెట్టి అంతే తుడిసి దులిపేసి క్లీన్గా పెట్టాలి. మీటింగ్ అయినాక అన్నీ మళ్ళీ మడత పెట్టి ఒక ఆర్డర్లో పక్కకు పెట్టాలి. ఈ కార్పెట్లు తీయాలి, మరి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి, భోజనం పెడతారు కదా, పెద్ద పెద్ద డేక్షాలు. నేనే దాన్ని సర్ఫ్ పొడి వేసి కొబ్బరి పీసేసి దాన్ని అంతా శుభ్రంగా తళతళలాడేటట్టు తోమి రెడీ చేసి 2 సార్లు కడిగి మళ్ళీ సబ్బు గిబ్బేం లోపల ఉండకుండా చక్కగా. నా లైఫ్కు ఇదే గొప్ప పని అనుకున్నాను నేను, ఎందుకంటే బల్ల కింద దాక్కునే టైపు కదా. నేను స్టేజ్ ఎక్కి మైకు పట్టుకొని ఉపన్యాసాలు దంచుతానని నా కళలో కూడా ఎప్పుడు అనుకోలే. వామ్మో, ఎంత గొప్ప భాగ్యం! దేవుని మందిరం ఊడ్చాను, కార్పెట్లు మడితేశాను, యేసయ్యానికి స్తోత్రం అని ఆనంద బాష్పాలు రాల్చేవాడిని, ఆనందంతో ఏడ్చేవాడిని అన్నమాట. ఊడ్చుకుంటూ మధ్యలో నిలబడి ఏడ్చి కళ్ళు తుడుచుకొని మళ్ళీ ఊడ్చేవాడిని. నా బ్రతికేంటి, నేనేంటి మందిరాన్ని ఊడుస్తున్నా నేను,
కార్పెట్లు యేసయ్య కొరకు. ఈ కార్పెట్లో 1000 మంది భక్తులు వచ్చి కూర్చుంటారు. దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. అమ్మో, ఇంత ఐశ్వర్యం నాకు ఇచ్చావు తండ్రి అని సంబరపడి మురిసిపోయేవాడిని. నేను కాస్త వినయంగా విధేయతగా ఉంటానని తెలుసు కాబట్టి నన్ను డెప్యూట్ చేశాడు. భాస్కర్ హాసన్ గారిని పిలుచుకొచ్చి ఆ హోటల్లో పెట్టాలి. నేను తీసుకెళ్ళాను ఆయనను. నాంపల్లి స్టేషన్లో దిగారు. అక్కడి నుంచి సెకండ్బెడ్ కాదు, నాంపల్లి స్టేషన్ దిగారు. అక్కడి నుంచి ఆయన ఆటోలో తీసుకెళ్ళిపోయా. లగేజ్ గేజ్ అంతా కూడా తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెట్టాను. పెట్టిన తర్వాత నిలబడ్డా అక్కడనే. మరి నా డ్యూటీ కదా, చేతులు కట్టుకొని నిలబడ్డా. ఆయన నెగాదిగా చూశాడు. ఏంటి బాబు, ఇంకెందుకున్నావు ఇక్కడ అని అడిగాడు. నేను హర్ట్ అయ్యాను. ఏంటండి, నేను ఆయన ఇంత గౌరవంగా తీసుకొచ్చి గదిలో పెడితే ఇంకెందుకున్నావు ఇక్కడ అని అంటాడేంటి? చాలా బాధపడ్డా. లేదా, ఐ వాంట్ టు సర్వ్ యూ పాస్టర్, ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ కైండ్లీ టెల్ మీ. అవర్ పాస్టర్ ఫిలిప్ అబ్రహాం placed this responsibility on me. మీకు ఏమైనా అవసరమైతే చెప్పండి. నో బ్రదర్, లీవ్ మీ అలోన్, ఐ వాంట్ టు బి అలోన్ విత్ గాడ్. మీరు ఇక్కడే ఉంటే నేను ప్రార్థన ఎప్పుడు చేయాలన్నాడు. మీరు వెళ్ళిపోండి. మరి మీకు ఏమైనా అవసరమైతే ఎట్లాగంటే, నాకేం అవసరం. అక్కడ వాటర్ జగ్లో వాటర్ ఉంది. అవసరమైతే బెల్ కొడతాను, బాయ్ వస్తాడు. ఐ నీడ్ ఎనీథింగ్, ఐ విల్ కాల్ ద బాయ్. ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ హియర్ ఆల్ ద టైమ్, వెన్ విల్ ఐ ప్రే? సభలోకి వచ్చి వాక్యం ఎట్లా చెప్పాలా? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మై ప్రేయర్ టైం, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని ఆయన నాతో మాట్లాడిన మొట్టమొదటి మాటలు ఇవే. నేను ఇప్పుడు చెప్తున్నా, చాలా తీవ్రంగా గాయపడ్డాను నేను. కనీసం బాబు నువ్వు ఎవరని అడగలేదు, నీ పేరేంటని అడగలేదు. థ్యాంక్ యూ బ్రదర్ నన్ను తీసుకొచ్చావని అనలేదు. ఏం చదువుతున్నావు అని. నేనైతే ఇవన్నీ అడుగుతా ముచ్చట. బాబు నీ పేరేంటి, ఏం చదువుకుంటున్నావు, ఏం చేస్తావు, నన్ను తీసుకొచ్చావు, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ బాబు, అది ఇదనే మాట్లాడారు. ఇది అసలు కనీసం మర్యాద లేకుండా, కనీసం ఒక ఏమంటారు, కనీసం నన్ను ఒక మనిషిలాగా కూడా చూడడం లేదు అని నేను చాలా హర్ట్ అయిపోయా. వెళ్ళిపోయా. వెళ్ళి పాస్టర్ గారికి చెప్పారు, అయ్యా మీరు అక్కడ ఉండమని నన్ను చెప్పారు, కానీ నేను ఉంటే ఆయన చిరాకు పడుతున్నారు, నన్ను క్షమించాలి, మరి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. పొద్దున్నే దింపారు, సాయంత్రం ఓపెనింగ్ మీటింగ్. మరి దినమంతా ఎట్లాగా అంటే, నేను చూసుకుంటాను, అవసరమైతే బెల్ కొడతా, వాడు వస్తాడు, వాడు నాకు చుట్టం కాదు, ఫ్రెండ్ కాదు, ఏం ముచ్చట్లేదు. స్ట్రిక్ట్గా వాడికి ఏది అవసరమో చెప్తా, పెట్టి నోరు మూసుకొని పోతాను. నువ్వు ఉంటేనే ముచ్చట పెట్టాలా, మరి దేవునితో ముచ్చట ఎప్పుడు పెట్టాలంటున్నాడు ఆయన. తర్వాత నా లైఫ్లో అదే పెద్ద పాఠం అయిపోయింది. నాతో ముచ్చట పెట్టే మనిషి నా ముందు ఉండడం కొంతవరకే అలౌ చేయాలా, మినిమం టైం. వాడు 24 hours నాతోనే ఉంటే దేవునితో ముచ్చట పెట్టేది సాధ్యం కాదు. మనుషులతో అతిగా సహవాసం చేయడం నిన్ను దేవుని సహవాసానికి దూరం చేస్తుంది. మనుషులతో అతిగా మాట్లాడడం నిన్ను ప్రార్థన జీవితానికి దూరం చేస్తుంది. అందుకే దేవభక్తి సాధన చేయాలంటే ఓవర్గా ఎవరితోనూ ఇన్వాల్వ్ కావద్దు. కనీసం అత్యవసరమైన మాటలు మాట్లాడి, ఆ మిగతా మాటలు మీరు అక్కడే ఉండాల్సి వస్తే దేవుని గురించి మాట్లాడండి, బైబిల్ని గురించి మాట్లాడండి, కలిసి మోకరించి ప్రార్థన చేయండి. ఇద్దరు మీరు ముచ్చట్లాడుకుంటే రాలేది బూడిద, ఏముండదు. కానీ మీరిద్దరు కలిసి దేవునితో ముచ్చట పెడితే మహిమాశీర్వాదాలు రాలుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవభక్తి సాధనలో మొట్టమొదటి మెట్టు ఏమిటి చెప్పండి? కంట్రోలింగ్ యువర్ టంగ్.
నాలుక మీరు సాధన గట్టిగా దాన్ని అదుపులో కంట్రోల్లో పెట్టుకోవడం అనేది సాధన చెయ్యకుండా మీరు 1000 సార్లు బైబిల్ చదివినా మీరు సంపూర్ణులు కాలేరు. ఫస్ట్ స్టెప్ ఇది. ఎవడైనా నాలుకను అదుపు చేసుకోకపోతే వాని భక్తి వ్యర్థమే అన్నాడు. దయచేసి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయాన్ని మోసపరుచుకొనుచో, మోసం అంట, తన్ను తానే మోసం చేసుకుంటూ ఉన్నట్లయితే నోటికేమో కంట్రోల్ లేదు, కానీ నేను భక్తి గలవాడిని అనుకుంటున్నాడట. అలాగ అనుకుంటే వాని భక్తి వ్యర్థమే. భక్తి వ్యర్థం అంటే అర్థమేంటి చెప్పండి? ఏమి ఆశించి నువ్వు భక్తి చేస్తున్నావో ఆ ఫలితం రాదు. దేవుడు ఆశీర్వదించాలని కదా నువ్వు భక్తి సాధన చేస్తున్నావు, అది నీకు రాదు 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 రాదు. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను దేవునికి పాటలు రాస్తాను, పాటలు పాడుతాను, ఇంకేదో చేస్తాను, ప్రసంగాలు చేస్తాను, అదంటే అదంతా గుండు సున్నా అంటే. ఫస్ట్ కంట్రోల్ యువర్ టంగ్. స్టెప్ నెంబర్ 1 గాడ్లీనెస్లో, దేవభక్తి సాధనలో మొట్టమొదటి మెట్టేంటి? కంట్రోల్ యువర్ టంగ్. నీ మిగతా బ్రతుకంతా లైన్లో పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఇప్పటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. దేవభక్తి సాధనలో కొంతకాలం మనం తిమోతి పత్రిక మీదనే ఉంటాం. సిరీస్ ఆఫ్ స్టడీస్ అనుకోండి. ఈ సిరీస్ ఆఫ్ స్టడీస్ అన్నీ మీరు స్పెషల్గా ప్రిజర్వ్ చేసుకోండి. అయితే యవనస్తుడైన తిమోతికి మొదటి పాఠం ఇది. నువ్వు చేయగలిగితే నువ్వు సకల బలహీనతలతో కూడా నువ్వు ఒక ఉమెన్ ఆఫ్ గాడ్, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ కాగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి సాధన చేయి. యు డోంట్ హ్యావ్ టు బి అ సూపర్ హ్యూమన్ కెరూబ్ ఆర్ సెరాఫ్. ఏం అవసరం లేదు. యూ కెన్ బి అ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ డూ మైటీ థింగ్స్ ఫర్ గాడ్. మామూలు మనిషివే, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయగలుగుతావు. భక్తి సాధన చేయాలి. భక్తి సాధన చేయాలంటే ఫస్ట్ స్టెప్లో నాలుక అదుపు చేసుకోవాలి. వచ్చే వారం అంతా మీరు ఈ సాధన చేయండి. వచ్చే శుక్రవారం మళ్ళీ ఓ పాఠం నేర్చుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ ఆల్ మై చిల్డ్రన్, ఆల్ మై యంగ్ స్టార్స్. కొంతమంది యంగ్ స్టార్స్ అనే మాటను యంగ్ స్టార్స్ అని కూడా. సో యూఆర్ ఆల్ stars who are very young in age, and God will make you shine like real stars. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ఎవ్రీ ఫ్రైడే ఒకరు స్క్రిప్చర్ రీడింగ్, ఒకరు ఓపెనింగ్ ప్రేయర్, ఒకరు క్లోజింగ్ ప్రేయర్, ఇలాగ మనం ఇవి పంచుకుందాము. తర్వాత రానున్న శుక్రవారాల్లో ఎవ్రీ వీక్ 1 మెంబర్ ఆఫ్ ది యూత్ మీటింగ్ విల్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవ్రీ వీక్ ఒక షార్ట్ మెసేజ్, ఒక్కొక్కరు టర్న్స్ మీద వాక్యం షేర్ చేయాలి. ఈ విధంగా మన యూత్ మీటింగ్ మరి అద్భుతంగా అన్ని మంచి లక్షణాలతో ఆరాధకులను, వాక్యబోధకులను, ఆత్మల సంపాదకులను తయారు చేసే కార్ఖానాగా తయారు కావాలని మనదరం ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ముందుకొచ్చి ఈ మైక్లో ప్రార్థన చేయాలి. బికాజ్ ఇట్స్ బీయింగ్ రికార్డెడ్, వీడియో షూటింగ్ అవుతుంది కనుక ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సంబడి. ఎవరైతే ప్రేరేపించబడ్డారో వాళ్ళు తొందరగా రండి. ఇంతమంది ఉన్నారు, ఒక్కరైనా ప్రేరేపించబడలేదా? నేను యోగ్యుడిని కాదు, నేను యోగ్యురాలిని కాదని నువ్వు అనుకుంటుంటే దేవుడు నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు స్టెప్ ఫార్వర్డ్. ప్లీజ్ కమ్. ప్రార్థన చేయండి.
కుమారుడు బ్రదర్ చంద్రశేఖర్, మీకు అందరికీ బ్రదర్, నాకు సన్. హీ విల్ లీడ్ us ఇన్ ద క్లోజింగ్ ప్రేయర్. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు దేవా. ఈ యొక్క యవనస్తుల కూడికలో తండ్రి, నీ దాసుని ద్వారా మాతో ఎంతో సూటిగా స్పష్టంగా మాట్లాడి తండ్రి, భక్తి జీవితంలోని అత్యంత ప్రాముఖ్యమైన తండ్రి ఉపదేశాన్ని, లెసన్ను మీరు మాకు బోధించినందుకు, అందించినందుకు మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కూటమి ద్వారా తండ్రి, ఇలాంటి కూటాల ద్వారా మాకన్న తండ్రి, మేము ఆత్మీయంగా ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కడానికి మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి. మేము కూడా మాకన్న తండ్రి, ఈ తరంలో నీ దాసుని ప్రభా, మీరు మాకు ఒక పౌలుగా, ఒక ఈవిగా, బహుమతిగా మీరు ఇచ్చారు మాకన్న తండ్రి. మేమందరం ప్రభా యవనస్తులమైన శ్రేష్ఠ బిడ్డలం ప్రభా. మమ్మల్ని కూడా తండ్రి నిజమైన కుమారులుగా, తిమోతిలుగా మీరు మార్చడానికి దిగిరండి మాకన్న తండ్రి. ఈ యొక్క యవనస్తుల కూడిక ద్వారా తండ్రి, ఎంతోమంది తండ్రి భక్తిలో శ్రేష్ఠులు, బలవంతులు మాకన్న తండ్రి, సువార్థికులు, అయా ఆత్మలను పట్టే జాలరులు మాకన్న తండ్రి, నీ కొరకు శూర కార్యాలు, గొప్ప కార్యాలు చేసే యోధులైనా లేచుటకు సహాయం దయచేయండి తండ్రి. అయానైనా మా యొక్క భక్తిని పాడు చేయాలని మమ్మల్ని అనేక విధముల శోధనలకు గురి చేసి మమ్మల్ని నిర్వీర్యపరచాలని చూస్తున్న చీకటి దురాత్మ శక్తులన్నిటినీ యేసు నామమున మేము బంధించి వేస్తున్నాం మా కన్న తండ్రి. అయానైనా సత్య సంబంధులైన యవనస్తులందరి చుట్టూ మీ రక్తమును మేము కంచెగా ప్రోక్షించుకుంటున్నాం. ఇది మొదలుకొని తండ్రి ప్రతి శుక్రవారం మా కన్న తండ్రి ఈ యొక్క యవనస్తుల కూటిగా కంటిన్యూగా అయానైనా ఇంకా ఉధృతంతో మా కన్న తండ్రి అత్యాసక్తితో కూడుకొని అయా మేము నడిపించుకునే సామర్థ్యమును, ఆ యొక్క ఆసక్తిని మీరు మాకు దయచేయండి మా కన్న తండ్రి. అయా మమ్మల్ని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మా యొక్క ప్రవర్తన అంతటిలో మీరు సమూల మార్పును దేవా ఈ యవనస్తుల కూడిక ద్వారా తీసుకురండి మా కన్న తండ్రి. అనేకులు గొప్ప సాక్షులుగా నిలబడేటట్లు చేయండి మా కన్న తండ్రి. అయ్యా మా లోపాలన్నిటిని సవరించి నీ నామ మహిమార్థం మమ్మల్ని అందరినీ ఉంచమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్ రక్షకుడైన యేసునాథుని అనంత శాశ్వత కృపయు, సర్వసత్యంలోకి మనందరినీ నడిపించడానికి దిగి వచ్చిన ఈ యుగపు ఇమ్మానుయేల్ అయిన పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర వ్యక్తిగత నిరంతర సహవాసం చేరున్న మనకందరికీ, ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజములోని యవనస్తులందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. May God bless each one of you. Thank you very much for your patience with me. I'll take leave now. Bye.